నాకు ఒక పెద్ద మనిషితో అంటే ఈ టీవీతో చాలా పరిచయం అండి. నేను అక్కడే మళ్ళీ నా ఇది స్టార్ట్ చేశాను, నా లైఫ్ స్టార్ట్ చేశాను, రీఎంట్రీ స్టార్ట్ చేశాను ఈనాడు నుంచి. అయితే ఆయన కలిసినప్పుడు, రామోజీ గారితో కలిసినప్పుడు ఎప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఉంటే ఆయన నలుగురిలో కూర్చునేటప్పుడు ఒక విషయం చెప్పారండి. మనం ఎప్పుడు వ్యక్తిగత జీవితాల మీద న్యూస్లు వేయకూడదు. మనం ఎప్పుడు సమాజం మెరుగుపడడానికి ఏం చేయాలో అది చేయాలి. సమస్య పైన యుద్ధం చేయండి, మీరు వ్యక్తుల పైన కాదు. ఆ వ్యక్తులకి ఫ్యామిలీస్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. నా ఊర్లో నా సొంత అక్క చెల్లెలే మీరు వేసిన న్యూస్ నన్ను ఎన్ని మాట్లాడినారు తెలుసా? మా అమ్మని ఎన్ని మాట్లాడినారు తెలుసా? ఇదంతా మీకు న్యాయం అనిపిస్తుందా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. November 3కి నా కేసు కొట్టేశారు. November 3 హైకోర్టులో నాకు క్లీన్ చిట్ వచ్చింది. నేను అందరు జర్నలిస్ట్ అందరి గ్రూపుల్లోని నేను ఈ మెసేజ్ నాకు వచ్చిన ఏదైతే కోర్టు నుంచి వచ్చిందో ఆ ఫైల్ మొత్తం పెట్టాను నేను. కానీ ఒక్కళ్ళు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను? వాడు నన్ను ఏదో చేయబట్టి కొట్టుంటాను కదా, కొట్టేసింది అని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించారు. ఇవన్నీ పక్కన పెడితే నేను CCBకి వెళ్ళినప్పుడు June 3కి వెళ్ళానండి. అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు. టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటారని గబగబా వచ్చి, నాకు టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూయిపోయింది. నేను ఇట్లా ఆ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడని ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆల్రెడీ టెస్టులు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈరోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన.